TKR Educational Institutions 22nd Annual Day Celebration. Singer Karthik, my TKR Engineering College Secretary Harinath Reddy, Treasurer Amarnath Reddy, TKR Educational Society గత 22 సంవత్సరాల నుంచి 1900 ఇప్పటికి 22 సంవత్సరాలు అయింది. ఈ 22 సంవత్సరాలలో TKR ఇంజనీరింగ్ కాలేజ్, తీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, తీగల కృష్ణారెడ్డి ఫార్మసీ, ఎం ఫార్మసీ ఇవన్నీ కూడా గత 22 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉన్నాయి. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు 240 మంది స్టూడెంట్స్ స్టార్ట్ అయింది. ఈరోజు 12,000 మంది స్టూడెంట్స్ ఈ క్యాంపస్ లో చదువుతున్నారు. ఇప్పటికీ 52,000 మంది పాస్ అవుట్ చేశాం. ఆ విధంగా ఇన్స్టిట్యూషన్ కూడా గవర్నమెంట్ కాలేజ్ తర్వాత నేను ఈ తెలంగాణలో 3వ ప్లేస్లో ఉన్నా. అన్ని రంగాలలో క్లీన్ అండ్ గ్రీన్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, వాతావరణం బట్టి కానీ అన్ని విధాలా కూడా నేను కానీ, మా సెక్రటరీ కానీ, ట్రెజరర్ కానీ ప్రతిరోజు కాలేజీలో కూర్చొని మానిటర్ చేస్తూ ఉంటాం. ఆ విధంగానే రిజల్ట్స్ కూడా 92% రిజల్ట్స్ కూడా గత 22 సంవత్సరాల నుంచి వస్తుంది. ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒక విషయం ఏంటంటే రెండోగా తెలంగాణలో ఉన్నటువంటి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్ నగర్ ఆ ప్రాంతం నుంచి పిల్లలు చాలా మంది మా కాలేజీలో చదువుతున్నారు. రెండో విషయం ఏంటంటే హాస్టల్లో కూడా ఇంచుమించుగా 3,000 మంది స్టూడెంట్స్ బాలురు బాలికలు చదువుతున్నారు. ఈ విధంగా ఈ ఇన్స్టిట్యూషన్ ఇంకా ముందుకు నడపాలని, మంచి రిజల్ట్స్ రావాలని మా మేనేజ్మెంట్ ఎప్పుడు కోరుకుంటుంది. అలా జరుగుతుంది కూడా. మనం చూస్తున్నాం ఈ ప్రాంతంలో చాలా ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చాయి, చాలా మూతపడిపోయినాయి. దానికి ప్రధాన కారణం మెయింటెనెన్స్ లేక, చాలా ఖర్చుతో కూడుకుంది కనుక ఆ విధంగా ఇన్స్టిట్యూషన్స్ లేవు. చాలా మీ తీగల కృష్ణారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ చాలా డిమాండ్ ఉంది. గవర్నమెంట్ జేఎన్టీయూసీ కానీ, ఉస్మానియా యూనివర్సిటీ కానీ వాటి ద్వారా మాకు సీట్లు అలాట్ చేస్తారు. ఏనాడు కూడా ఒక సీటు కూడా మాకు మిగలలే. రిజల్ట్స్ ఆ విధంగానే ఉంది, సీట్స్ కూడా ఆ విధంగానే అలాట్ చేస్తున్నారు. ఆ విధంగా ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నాం. ఒకనొకప్పుడు ఈ కాలేజ్ పెట్టినప్పుడు ఇదంతా జంగల్. ఈరోజు ఏమైందో మీరే చూస్తున్నారు. మేము ఒక్కరమే కాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీదవాళ్ళు, కడు బీదవాళ్ళు అందరూ కూడా వాళ్ళ వృత్తిలో నైపుణ్యం సంపాదించుకొని వాళ్ళ జీవనం కూడా సాగిస్తూ ఉన్నారు. ఇప్పటికీ మా దగ్గర స్కిల్, నాన్ స్కిల్ 1,000 మంది పనిచేస్తుంటారు. ఆ 1000 మందికి మేము ఉపాధి కల్పిస్తున్నాం. మా లెక్చరర్స్ కూడా ఇంచుమించుగా అందరూ కలిసి, మా స్టాఫ్ లెక్చరర్స్ అందరూ కూడా 400 మంది పనిచేస్తూ ఉంటాం. ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తాం. ఇన్ని సంవత్సరాలు అయినా కూడా కొన్ని కాలేజీలో మనం చూస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది. పిల్లలు కొట్టుకుంటారు, కానీ ఒక్క ఇన్సిడెంట్ జరగనివ్వం కూడా. ఆ ధైర్యం నాకుంది. ఆ విధంగా ముందుకు సాగిస్తూ మీ అందరి మీ పత్రికా వీరికి కూడా సహకారం ఉంది. మొదటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నారు. మీరు ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ని భారతదేశంలో ఒక మంచి ఇన్స్టిట్యూషన్గా చేయాలన్నది నా తపన. మనిషి 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు విద్యను అభ్యసించి వారికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడమే నా ధ్యేయం. ఆ విధంగా నేను నడిపిస్తా ఉన్నా. నేను ఈ ప్రాంతంలో పుట్టిన వాడిగా, మీర్పేట విలేజ్ వాసిగా, ఈ ప్రాంతంలో వ్యవసాయ కుటుంబం వచ్చిన వాసిగా నాకున్నటువంటి అనుభవం ఈ ఎడ్యుకేషన్స్లో నేను సక్సెస్ అయిన విషయం అంటే నాట్ ఓన్లీ మనీ, కాదు బీద వాళ్ళు కూడా వస్తుంటే వాళ్ళు కూడా విద్యను ఇస్తున్నాం. కేవలం మేము సంవత్సరానికి 45,000 మాత్రమే మేము ఫీజు తీసుకుంటున్నాం. మాకున్నటువంటి 18 సంవత్సరాల 18%
మాకున్న దాంట్లో వాళ్ళ దగ్గర కొద్దిగా డొనేషన్స్ అన్ని కాలేజీల కంటే తక్కువ ఉంది నా కాలేజీ. దాని ప్రధాన కారణం మాకున్నటువంటి అనుభవం, మాకు మా నాన్నగారు మా అమ్మగారు ఇచ్చినటువంటి ఈ యొక్క ప్రాపర్టీ, తీగల రామరెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ ప్రాపర్టీలో ఈ ల్యాండ్ వాల్యూస్ ఉన్న ఆ ల్యాండ్ ద్వారానే ఈరోజు నాకు మా నాన్నగారు ఇచ్చినటువంటి తీగల రామరెడ్డి ఇచ్చినటువంటి ఈ యొక్క 30 ఎకరాలలో ఈరోజు ఇన్స్టిట్యూషన్ జరుగుతూ ఉంది. అంతేకాకుండా హాస్టల్ విషయం కూడా కొద్ది చెప్పాలి మీకు. నేను కానీ మా స్టాఫ్ కానీ మా మేనేజ్మెంట్ అందరం కూడా మేము ఎవరైనా టిఫిన్లు ఇంటికో తెచ్చుకోము. మేమంతా హాస్టల్ భోజనం వచ్చేస్తాం. మా పిల్లలు ఏది తింటే అదే తింటాం. మా గొప్పతనం అది. అదేవిధంగా డైరీ ఫామ్ ఉంది ఇక్కడ, వాళ్ళకి నాణ్యమైనటువంటి పాలు ఇస్తాం. మాకు పౌల్ట్రీ ఫామ్ ఉంది, అవే గుడ్లు వాళ్ళకి ఇస్తాం. మాకు ప్యాడీ ఉంది, అదే బియ్యం మేమేది తింటే వాళ్ళదే తింటారు, వాళ్ళదే మేము తింటాం. ఆ విధంగా ఇన్స్టిట్యూషన్కు మేము ముందుకు తీసుకుపోవడానికి మాకు అవకాశం ఉంది. మీ పత్రిక వారు కూడా గత అనేక సంవత్సరాలు మనం చూస్తూ ఉన్నారు. మీరు ఇంకా ఏమైనా సలహా సూచనలు ఉంటే తప్పకుండా ఇస్తారని, ఆ విధంగా చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.